ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి రాజు అనే చిన్న కుమారుడు ఉండేవాడు. వారు చాలా పేదవారైనా నిజాయితీగా జీవించేవారు. మరుసటి రోజు రామయ్య రాజుతో కలిసి పొలానికి వెళ్ళాడు. రాజు నీళ్లు పోస్తూ ఉండగా నేలలో ఒక చిన్న సంచి కనిపిస్తుంది. అందులో బంగారు నాణేలు ఉంటాయి. రామయ్య ఆ సంచిని గ్రామ పెద్ద దగ్గరకు తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఒక వృద్ధుడు ముందుకు వస్తాడు. లెక్కిస్తే నిజంగానే 70 నాణేలుంటాయి. వృద్ధుడు నిజానికి చాలా ధనవంతుడు. రామయ్య నిజాయితీ చూసి సంతోషించాడు. ఆ బహుమతితో రామయ్య కొత్త విత్తనాలు కొనుగోలు చేశాడు. ఆ సంవత్సరం పంట బాగా పండింది. వారి జీవితంలో ఆనందం వచ్చింది. అందుకే పిల్లలు, ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. నిజాయితీకి ఎప్పుడూ మంచి ఫలితం ఉంటుంది.